తో ఉన్న నోటిఫికేషన్ ని జియో నెంబర్ 29 తో ఎందుకు తీసుకొచ్చినారు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో జియో నెంబర్ 55 ఎందుకు ఇస్తున్నారు అనేది యావత్ తెలంగాణ సమాజానికి టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు జీఆర్ఎల్ ప్రకటించిన ప్రకారంగా 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? 21,093 మంది మెయిన్స్ రాస్తే జీఆర్ఎల్ ప్రకారంగా 21,103 మంది దాని ప్రకారం చూసుకున్న 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? అలాగే మీరు వెబ్ నోట్ లో ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీస్తున్నారు? మీరు 18-19 సెంటర్లలో 74 మంది ఎట్లా సెలెక్ట్ అయినారు? అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు 7,800 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కేవలం పట్టుమని 10 మంది కూడా రాలేదు. వాళ్ళు ఎట్లా ఆ రకంగా ఎంత తక్కువ మంది ఎట్లా వస్తారు? అలాగే మీరు ఉర్దూ మీడియం రాసినటువంటి 9 మంది ఎగ్జామ్ రాస్తే 7 మందికి 450+ మార్క్స్ ఎట్లా వచ్చినాయి? దాని ప్రకారం కూడా వాళ్ళు ఎవరు రాసినారు, ఎట్లా వచ్చినారు అనేది కూడా బయట పెట్టాలి. అలాగే తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్, అలాగే 31,483 మంది ఏదైతే ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ వాళ్ళు ఏదైతే క్వాలిఫై అయినారో ఆ డేటా కూడా మీరు బయట పెట్టాలి. హాల్ టికెట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా బయట పెట్టాలి. అలాగే మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 654 మంది సేమ్ మార్క్స్ వచ్చినాయి. మరి మా మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకు 654 మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, వాళ్ళ హాల్ టికెట్స్ ఎట్లా వచ్చినాయి, ఆ హాల్ టికెట్స్ తో సహా మీరు బయట పెట్టాలి. ఈ డిమాండ్ల మీద ఇవి అన్ని కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ తో ప్రభుత్వం మా ముందర తక్షణంగా మాకు వివరణ ఇవ్వాలి, టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి. అలాగే మీరు గ్రూప్ 1 ఇష్యూ మీద ప్రశ్నించినటువంటి అశోక్ సార్ మీద కేసు ఎందుకు చేసినారు? అలాగే రాకేష్ రెడ్డి గారి మీద కూడా మీరు లీగల్ నోటీస్ ఎట్లా చేసినారు? పరువు నష్టం దావా ఎట్లా ఇస్తున్నారు? రేపటి రోజున నిరుద్యోగుల మిత్రులందరూ కూడా వేల మందితో మీరు ఇవి ఏవైతే పాయింట్స్ రైజ్ చేసినామో అవే పాయింట్స్ మళ్ళీ రైజ్ చేస్తాం. మరి అందరి మీద మీరు ఇదే కేసులు వేస్తారా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మీరు కనుక మళ్ళీ ఇదే ప్రాసెస్ లో కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం మా యొక్క ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాం. దీంట్లో ఎవరెవరు బడాబాబులు ఉన్నారో, ఏ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయినారో, ఏ సంఘాల నాయకులు ఇన్వాల్వ్ అయినారో, వీళ్ళు ఏ నాయకుల యొక్క వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా దీంట్లో లిస్ట్ వచ్చినారో రేపు లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము అది త్వరలో 4-5 రోజుల్లో కూడా మేము అది కూడా మేము బయట పెడతాం. మేము జెన్యూన్ గా అడుగుతున్నటువంటి డిమాండ్స్ ని మీరు వివరణ ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఎలాంటి ఎలిగేషన్స్ ఇవ్వట్లేదు. మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసే మీరు ఫర్దర్ గా ఈ యొక్క నోటిఫికేషన్ మీద మీరు ముందు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడలా మేము రాహుల్ గాంధీ మీద నల్ల టీషర్ట్ ఉద్యమం మొదలు పెడుతున్నాం. మాకు వివరణ ఇచ్చేంత వరకు రాహుల్ గాంధీని మేము విడిచిపెట్టేది లేదు. మేము దేశం మొత్తం మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడతా అన్నప్పుడు మరి తెలంగాణ యువత కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.